ది వీళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్లో కాస్ క్రియేట్ చేస్తున్నారు. వేరే విషయం లేదు మాట్లాడడానికి. డైవర్షన్ వీళ్ళు చేసిన తప్పులకి కరప్షన్కి దాచుకోవడానికి హైడ్ చేయడానికి ఇవన్నీ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. దాంట్లో ఇంపార్టెంట్ ఏమీ విషయం లేదు. తెలంగాణ తల్లి విగ్రహం ముందు అలానే ఉండేదా? ముందు అలానే ఉండేది. మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండేదో చెప్పండి. basic like a farmer woman. It used to be like that. If you have any doubt, you can go back into history and check into the books. KCR came and changed it and modified it. Now Revanth Reddy, CM Revanth Reddy garu is restoring it. What's bad in that? అంటే ముందున్న విగ్రహం ఎలా ఉండేదో తెలంగాణ తల్లికి దానికి ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు. దాంట్లో తప్పు ఏమీ లేదు. వీళ్ళు కావాలని పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. జస్ట్ వాట్ వీ కాల్ పొలిటికల్ ట్రిక్ టు డైవర్ట్ పబ్లిక్. రూపం ఎప్పట్లో ఉండేది అలాగే? If you check even in 2007 or 2006 it used to be the same. Yes, అప్పట్లోనే అలా ఉండేది. అవును, అలా ఉండేది. బతుకమ్మ మిస్ అయిపోయింది. బతుకమ్మ అంటే తెలంగాణ కదా, మిస్ అయిపోయింది అంటున్నారు. కొత్త న్యూ దాంట్లో బతుకమ్మ అనేది మిస్ కాలే అన్న. మీరు ఒక్కసారి ముందు ఉండేదాన్ని చూడండి. దాంట్లో చేంజెస్ ఎవరు చేసిరో మీకే అర్థమైపోతుంది. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గూగుల్ ఇట్ హౌ తెలంగాణ తల్లి యూస్ టు బి ఇన్ 2007 or 2008. అస్తం చూపిస్తున్నారు. అస్తం కాంగ్రెస్ సింబల్ అని చెప్తాను. ఇదంతా జస్ట్ క్రియేటింగ్ ఏ చాస్, నథింగ్ మోర్. డైవర్జన్ ఇప్పుడు వాళ్ళు చేసిన 9 years టెన్యూర్లో జరిగిన ఏమంటే కరప్షన్, దానికి హైడ్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని బయట పెడుతున్నారంటే దానికి తప్పించుకోవడానికి, హైడ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. దానికంటే ఎక్కువ ఏం లేదు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విగ్రహం అలా పూర్తిగా మార్చేయడానికి ఎలా చూస్తారండి? కిరీటం అది